హాయ్, వెల్కమ్ టు సినీ రంగం. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. తాను కంప్లీట్ చేయాల్సిన సినిమాల్లో మొదటిది హరిహర వీరమల్లు అయితే, ఈ సినిమా చివరి దశకు చేరగా సుజిత్ డైరెక్షన్లో ఓజీ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మరొకటి. వీటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ చేయాల్సి ఉంది. చెప్పాలంటే ఈ సినిమాలు 2024 ఎలక్షన్స్ కి ముందే పూర్తి కావాల్సి ఉండగా ప్రజా సమస్యల మూలంగా ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇక ఎలక్షన్స్ పూర్తయి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే హరిహర వీరమల్లు మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా షూట్ పెండింగ్ ఉండడం వల్ల పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఓజీ విషయానికి వస్తే, ఈ సినిమా షూటింగ్ కోసం 10 నుండి 15 రోజులు మాత్రమే కేటాయించాల్సి ఉండగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కుదరటం లేదు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డివివి ఎంటర్టైన్మెంట్స్ అధినేత డివివి దానయ్య, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ నవీన్ యర్నేని, వై రవిశంకర్లను పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడారని తెలుస్తుంది. దానిలో భాగంగా ఓజీ సినిమా షూటింగ్ను జూలైలోగా పూర్తి చేస్తానని, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం జూలై నుండి డేట్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇకపోతే హరిహర వీరమల్లు ఈలోపు కంప్లీట్ చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇదే కనుక నిజమైతే వచ్చే సంవత్సరం పవన్ కళ్యాణ్ సినిమాలు 2 విడుదలవుతాయని చెప్పచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో దానికి తగ్గ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. రీసెంట్ గా పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదం నుండి బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. మరి పవన్ ప్రొడ్యూసర్లను కలిసి హామీ ఇచ్చిన దానిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.